అబ్బా! ఎన్నేండ్లకు ఒకళ్ళు పులి, ఇంకొకళ్ళు సింహం. ఇద్దరు పోటీ పడితే ఎప్పటికి సింహమే గెలిచేది. కానీ 17 ఏండ్లకు సింహం మీద పులి గెలిచింది. ఎవల గురించి చెప్తున్నానో తెలుస్తలేదా? అయితే ఈ ముచ్చట చూడుర్రి. ఐపీఎల్ అనే క్రికెట్ ఆట పుట్టినప్పటి నుంచి ఒక్కసారి గెలిచింది బెంగుళూరు జట్టు చెన్నై జట్టు మీద. దాంట్లో కింగ్ కోహ్లీ ఉంటే దీంట్లో సింహం జుంపాల జుట్టున్న ధోని ఉంటాడు. రెండు జట్లు పోటీ పడ్డప్పుడల్లా చెన్నై జట్టే గెలిచేది. అరే చెన్నై ఎన్నిసార్లు గెలుస్తుంది, ఒక్కసారి బెంగుళూరు చేతిలో ఓడిపోతే బాగుండు అని ధోని ఫ్యాన్స్ కూడా కోరుకునేదట. ఎంతో మంది ఆటగాళ్ళు మారిండ్రు, ఎంతో మంది కెప్టెన్లు మారిండ్రు. అయినా గానీ చెన్నై జట్టును ఓడించలేకపోయింది బెంగుళూరు. కానీ ఈసారి బెంగుళూరు చెన్నైని ఉత్తుత్తగా ఓడించుడు కాదు, ఏకంగా 50 పరుగుల తేడాతోని తోడగొట్టి ఓడగొట్టింది. కెప్టెన్ రజత్ పాటీదార్ బాల్ను కొడితే మందిల వడి దొరకకుండా అయింది. చెండు వచ్చుడే ఆల్చం, దంచుతే గ్రౌండ్ దాటిపోవుడే అనుకోరాదుండ్రి. చెన్నై జట్టును వాళ్ళ గడ్డ మీదనే ఓడించి గర్జించిండు. పెద్ద ఆశలేం లేకుండా వచ్చిన బెంగుళూరు జట్టు ఈసారి వచ్చుడే రెండు జట్టులను ఓడించి 4 పాయింట్లు ఖాతాలేసుకున్నది. పులి చూపులు చిరుతురుకులుండే కింగ్ కోహ్లీ ఉన్న జట్టు ఈసారి ఐపీఎల్ కప్పు కొట్టేటట్టే ఉన్నది అని అంటున్నారు వీళ్ళ ఊపు చూస్తుంటే. బెంగుళూరు జట్టు జోరు, కోహ్లీ ఆకలి చూస్తుంటే అది ఈసారి నిజమయ్యేటట్టే ఉన్నది అని అంటున్నారు ఐపీఎల్ చూసే జనాలు. మరి చూడాలే ఫలితాలు ఎట్లా తారుమారు కాబోతాయో, ఏ జట్టు కప్పు ఎగరేసుకపోతుందో. ఇగో నా చేతికి పచ్చబొట్టుంది చూసిరా, మా నాయనమ్మ పేరు. ఆమె మీదున్న పాయరంతో చిన్న ఉన్నప్పుడే వేయించుకున్నా. అటెన్క ఆమె చచ్చిపోయినాక ఆమె గుర్తులు ఏమన్నా మిగిలినాయి అంటే అది ఒక్కటే. ఇట్లా ఎవరో ఒకరు ప్రేమతోని పచ్చబొట్లు వేయించుకుంటూనే ఉంటారు. సరే ప్రేమతో వేయించుకుర్రంటే ఏమన్నా అనొచ్చు, కానీ కొందరు ఉంటారు చూడుర్రి, పెయ్యి మొత్తం అవే ఉంటాయి. అట్లా చేస్తే పానానికి ఎంత ముప్పో తెలుసా? అయితే మేం చెప్తాం వినుర్రి. వయసోళ్ళు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు అందరూ మంచిగా శవన పెట్టుర్రి. మేమేం చెప్తున్నామో సక్కగినుర్రి. ఇవాళ రేపు ఎవలని చూడు ఏన్నో తాన పచ్చబొట్లు ఒడిపించుకుంటూనే ఉన్నారు. అప్పటోళ్ళు వీటిని పచ్చబొట్టు అనేటోళ్ళు, కానీ ఇప్పుడు సోకుగా టాటూస్ అని పిలుస్తురుగా. సరదా కోసమో ఇష్టంతోనో పెయ్యి మీద టాటూలు ఒడిపిస్తురు, గాని అది మన పానానికి చాలా ముప్పు తెస్తదట. బిఎంసి పబ్లిక్ హెల్త్ అధ్యయనం ప్రకారం టాటూ ఎంత పెద్ద ఉంటే క్యాన్సర్ అంత ఎక్కువ వస్తుందట. ఎందుకంటే టాటూలు వేస్తందుకు వాడే సిరా మన పెయ్యిల కడమ కణాలతో కలిసినప్పుడు క్యాన్సర్ షురు అవుతుందట. ఈ సిరాలుండే కార్బన్ బ్లాక్ క్యాన్సర్ కు దారి తీస్తుందని ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ తెలిసింది. 2000 మంది కౌలల మీద పరిశోధన చేస్తే టాటూ లేనోళ్ళ కంటే ఏపించుకున్నోళ్ళకే 62% క్యాన్సర్ ముప్పు ఉందట. వీటి వల్ల ఎక్కువ చర్మ క్యాన్సర్ వచ్చే ముప్పు 137% ఉంటే బ్లడ్ క్యాన్సర్ ముప్పు 173% పెరుగుతుందట. ఇప్పుడు ఇదంతా తెలిసి ఉన్నట్టుండి పోయి టాటూలు తీపించుకుందామని చూసినా ఇంకెక్కువ పరిశానే ఉన్నది. ఎందుకంటే టాటూలు తీస్తందుకు లేజర్ వాడతారు కదా, హగో దానివల్ల మన పెయ్యి నుంచి అజో కాంపౌండ్స్ బయటికెళ్ళి క్యాన్సర్ ను ఇంకెక్కువ పెంచుతుందట. సమజైందా ఏం చెప్తున్నామో? టాటూ ఏపించుకున్న బాధనే, తీపిచ్చుకున్నా ఇంకే ఎక్కువ బాధనే. కాబట్టి ఈ అడ్డమైన సోకులన్నీ పక్కకు పెట్టి ఏం లొల్లి పంచాదులు లేకుండా ఈ క్యాన్సర్ బీమారి నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోర్రి. పానం కంటే సోకు ఎక్కువ కాదు కదా. లేదు మీరేంది చెప్పేది, ఇసొంటి మస్తు విన్నాం అనుకుంటే మాత్రం సచ్చేదాకా క్యాన్సర్ తోని ఫుట్బాల్ ఆడుకోర్రి. ఎంత మీరు బాహుబలి సినిమాల పచ్చబొట్టేసిన అనే పాట చూసి ఇన్స్పైర్ అయ్యి టాటూ లేపించుకుంటే మాత్రం ఎవ్వలం ఏం చేయలేం. మీ గొయ్యి మీరే దవ్వుకున్నోళ్ళు అవుతారు. పైలమ్మలా